హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం బీరపొట్టు ఫ్రై తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దానికోసం బీరకాయ పొట్టు మొత్తాన్ని చెక్కు తీసుకొని కొద్దిగా సేపు నీళ్ళల్లో ఉంచుకోవాలండి. నీళ్ళల్లో ఉంచుకున్న తర్వాత శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి, కొంచెం బరకగానే మిక్సీ పట్టాలి. అప్పుడే ఫ్రైకి బాగుంటుంది. ఒక బౌల్లో వేసుకొని దీనిలో ఉన్న పీసులు, చిన్న చిన్న ముక్కలు అన్నిటినీ వేరేసి శుభ్రం చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉన్న పీసులన్నిటిని తీసేయాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని మినప్పప్పు వేసి కొద్దిగా వెల్లుల్లి, వేసి ఫ్రై చేయాలండి. కొద్దిగా తాలింపు గింజలు, కరివేపాకు చిటపటేంత వరకు కూడా ఫ్రై చేయాలి. లైట్గా వెల్లుల్లి వేగితే చాలండి. మనం బీరపొట్టుతో పాటు మళ్ళీ వేగుతుంది అది. ముందుగా మిక్సీ పట్టుకున్న బీరపొట్టు మొత్తాన్ని నీళ్లు ఈ విధంగా పిండేసి ఆయిల్లో వేసుకోవాలండి. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మొత్తం వేగిన తర్వాత మీకు ఆయిల్ ఏమీ అవపడదండి, మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మొత్తాన్ని వేసి ఒకసారి ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. చూసారు కదండి, వేగిన తర్వాత కొద్దిగా కలర్ మారింది మన బీరపొట్టు. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, కారం వేసి ఫ్రై చేయాలి. ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఎంత టేస్టీగా ఉండే బీరపొట్టు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి మొత్తం ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చండి. దీన్ని ఒక వారం రోజుల పాటు ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.